హాయ్ అండి. బ్యాక్ పార్ట్ చెప్పడం అయిపోయింది కదా. ఇప్పుడు మీకు నెక్స్ట్ ఏ పార్ట్ కట్ చేయాలి, ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత నార్మల్గా ఎవరైనా ఫ్రంట్ పార్ట్ పెట్టుకుంటారు, కానీ మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, ఫస్ట్ హ్యాండ్స్ పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా కూడా హ్యాండ్స్ ప్రిఫర్ చేసుకోవాలి మనం. ఇదిగోండి, హ్యాండ్స్ కటింగ్ చేయాలంటే టోటల్గా ఈ ఫోల్డింగ్ ఇలా ఫోల్డింగ్ చేయకూడదు. ఇలా ఫోల్డ్ చేసామనుకోండి సైడ్ ముక్కలు చాలా పడతాయి. ఎంత పెట్టుకోవాలి, ఎంత సైజ్ పెట్టుకోవాలి, షేప్ ఏంటి అన్నది అంత కన్ఫ్యూజన్గా ఉంటుంది. దట్స్ వై మనం ఏం చేయాలంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇది ఎంత ఆర్మ్ హోల్ ఎంత ఉంటుంది ఏంటి అన్నది చూసుకొని, ఆర్మ్ హోల్ ఉండేది ఎంత అండి మనకి 18 ఇంచెస్ 18 ఇంచెస్ అండ్ హ్యాండ్ లెంత్ 10 ఇంచెస్ అనమాట. 10 ఇంచులు. 10 ఇంచులకి మనము హ్యాండ్ లెంత్ ఎంతైతే ఉంటుందో దానికి మనం 1 ఇంచు కలుపుకొని మనం 11 ఇంచులు పెట్టుకున్నాము. ఓకేనా. ఇప్పుడు ఆర్మ్ హోల్ అన్నది 18 ఇంచెస్ ఉంది. 18 ఇంచెస్కి దాన్ని డివైడెడ్ బై 2 చేసేసుకోవాలన్నమాట. అంటే 18 ఇంచులు ఉంది కదండి, 18ని 2 భాగాలు చేసుకుంటే 9 ఇంచులు. ఓకేనా. ఈ 9 ఇంచులు పెట్టుకొని దానికి మళ్ళా 1.5 ఇంచు కలుపుకోవాలి. 1.5 కలుపుకుంటే ఎంత వస్తుంది, 10.5 వస్తుంది అనమాట. ఓకేనా. చూడండి, ఇక్కడ 10.5 కరెక్ట్గా ఉంది. ఇదిగోండి ఈ విధంగా 10.5 ఇంచులు, ఇదిగోండి ఈ విధంగా 10.5 ఇంచులు పెట్టుకోవాలి. 10.5 ఇంచులు పెట్టుకొని ముందు ఈ విధంగా మనం లైన్ కొట్టేసుకోవాలన్నమాట. లైన్ కొట్టుకొని ఈ ఆర్మ్ హోల్కి ఎక్కడైతే మనము హ్యాండ్ యొక్క లెంత్ తీసుకున్నామో అక్కడ ఆ ప్లేస్ నుంచి మనం కిందకి 3.5 పెట్టేసుకోవాలి. 3.5 పెట్టేసుకొని ఆ 3.5 పెట్టుకున్న చోట నుంచి మళ్ళా మనకి ఎంత కావాలంటే అండి, లోపల వైపుకి 4 ఇంచులు మనం పెట్టాల్సి ఉంటుంది. లోపల వైపుకి ఇదిగోండి ఇలా ఈ విధంగా 4 ఇంచులు పెట్టాలి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచు, ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా 1 ఇంచు పెట్టుకోవాలి. ఇదిగోండి 3.5. ఓకేనా. ఇదిగోండి ఈ విధంగా 3.5 ఇంచులు, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచులు, ఇదిగోండి ఇక్కడికి 4 ఇంచులు, ఈ విధంగా 4 ఇంచులు పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మనము ఇదిగో ఈ విధంగా తీసుకోవాలి. చూసారా, ఈ షేప్ అనేది ఇంత పర్ఫెక్ట్ కావాలి. అయితే కామన్గా ఎవరైనా ఏం చేస్తారంటే అండి, కామన్గా ఈ బ్యాక్ సైడ్ ఈ షేప్ తీసేసి ఫ్రంట్ మాత్రమే ఇవ్వండి ఈ షేప్ తీస్తారు, అంటే లో చెంక తీస్తారు. బట్ మన కటింగ్లో మాత్రం లో చెంక అన్నది బ్యాక్ సైడ్కి అండ్ ఫ్రంట్ సైడ్కి కూడా ఉంటుంది. ఇది నా 15 సంవత్సరం ఇదేంటంటే అండి, ఎప్పటి నుంచో ఈ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ లో చెంక ఉండడం వల్ల మీకు వెనక సైడ్ వచ్చే ముడతలు కూడా రాకుండా ఉంటాయి. మీకు ఒకసారి బెలూన్ లాగా ఉపుతాయండి. ఇలా మనం మార్కింగ్ పెట్టుకున్నాం అనుకోండి, వెనకాల బెలూన్ లాగా ఇంత ఉండలాగా వచ్చేస్తుంది. మనకి వెనక సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా మన లో చెంక తీయడం వల్ల, ఈ షేప్ తీయడం వల్ల మీకు ఎక్కడ కూడా ఎటువంటి ముడతలు రాకుండా పర్ఫెక్ట్ షేప్ అన్నది వస్తుంది అనమాట. ఇది హ్యాండ్ లూజ్ వచ్చేసి 16 ఇంచులు, అంటే మనకు వచ్చేసి 8 ఇంచులు. దాన్ని 2 భాగాలు చేస్తే వచ్చేది 8 ఇంచులు. 8కి మళ్ళా 2 ఇంచులు కలుపుకుంటే 10 ఇంచులతోటి మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటాం అన్నమాట. ఇదండి హ్యాండ్ యొక్క మెజర్మెంట్. మీకు హ్యాండ్ యొక్క మెజర్మెంట్లో ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ నాకు కామెంట్ చేయండి. అండ్ మీ డౌట్ ఏదైనా కూడా ఫోన్ ద్వారా కానీ కామెంట్ ద్వారా కానీ నాకు తెలియజేయచ్చండి. మీకు మళ్ళా నేను మీకు అర్థమయ్యేంత వరకు నేను మీకు వివరిస్తూ ఉంటాను, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇవ్వండి హ్యాండ్ యొక్క మెజర్మెంట్ కటింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రంట్ పార్ట్. అండ్ బ్లౌజ్ మెజర్మెంట్ అనేదండి 1కి 2 సార్లు మీరు కనుక మమ్మల్ని మా ఛానల్ ఫాలో అయ్యి కరెక్ట్గా వింటే కనుక మీరు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది మీకు. మళ్ళీ ఇంట్రెస్ట్ పెట్టాలండి. మామూలుగా పైన చూసి స్కిప్ చేసుకుంటూ చూస్తే మాత్రం మీకు మెజర్మెంట్స్ అన్నది అర్థం కావు.
ఏ విధంగా పెట్టుకోవాలి ఏంటి అన్నది అర్థం కాదు. ఇది వచ్చేసి మీకు 10 ఇంచుల నెక్ తోటి ఈ మెజర్మెంట్స్ పెట్టుకోవాలి. మరి 11 ఇంచులు వస్తే ఎంత, 7 ఇంచులు వస్తే ఎంత, 6 ఇంచులు వస్తే ఎంత, ఈ ప్రతి ఒక్క మెజర్మెంట్ ఏ నెక్కి అంటే ఏ సైజ్ నెక్కి ఎంత మెజర్మెంట్ పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోవాలన్నది నేను మీకు పక్కాగా అంటే పర్ఫెక్ట్గా మీకు వివరిస్తాను. కాబట్టి మా ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మీకు చూడండి. ఈ ఫ్రంట్ పార్ట్కి ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ని మనం ఈ సైడ్స్ ఉంది కదండి, ఈ సైడ్ చూడండి. ఈ సైడ్ ఇటువైపు ఇక్కడ అర్థమవుతుంది కదా మీకు, ఈ సైడ్ ఈ రెండు ఓపెన్ ఉన్న సైడ్ ఇట్లా ఈ రెండు కూడా ఒకటే లెవెల్లో ఉండాలి. ఇగో చూడండి, ఇక్కడ స్కేల్ మీకు అర్థమవుతున్నా ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా ఒకటే లెవెల్లో ఉండాలి. ఆ ఒకటే లెవెల్లో పెట్టుకుంటేనే మనకి బ్లౌజ్ అన్నది పక్కా కరెక్ట్గా క్రాస్ అన్నది వస్తుంది అనమాట. ఇదిగోండి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఆ బ్యాక్ పార్ట్ని దీని మీద పెట్టేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్యాక్ పార్ట్ మొత్తం కూడా మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇది స్ట్రెచబుల్, చూడండి స్ట్రెచబుల్ ఎలా ఉందో. ఇది ఇటు కూడా మనకి ఇగోండి ఇంతగానో సాగుతుంది, ఇటువైపు సాగుతుంది ఇలాగా, ఇటువైపు ఇలాగా సాగుతుంది. ఓకేనా, ఇది సాగే గుణం ఎంత ఎక్కువ ఉంటే బ్లౌజ్ అంత ఫిట్టింగ్ బాగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఇంచులు మనం ఎక్కడైతే ఇగోండి ఈ 6.5 ఇంచులు ఇక్కడ పెట్టుకోవాలి. అయితే మీకు నిన్న ఒకటి చెప్పాను, నేను బ్యాక్ పార్ట్ పెట్టేటప్పుడు ఒకటి చెప్పాను మీకు. మనకి చెస్ట్ హైట్ అనేది మన మెజర్మెంట్స్లలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అనమాట. చెస్ట్ హైట్ కనుక మనం పక్కాగా తీసుకోకుండా ఉంటే మన బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ మొత్తం కూడా తేడా వస్తుందండి. ఎంత ఉంది చెస్ట్ ఏంటి అనేది దాని మీద మనకి చెస్ట్ హైట్, దాని మీద చెస్ట్ హైట్ అనేది తెలుస్తుంది. చెస్ట్ హైట్ తీసుకోలేదనుకోండి, ఆ హైట్ ఎంత పెట్టాలి, ఒక్కో పర్సనాలిటీ ఒక్కో రకంగా ఉంటుంది. ఒకళ్ళు లావు ఉంటారు, ఒకళ్ళు సన్నగా ఉంటారు, ఒకళ్ళు చెస్ట్ ఎక్కువ ఉంటుంది. అదంతా తెలవాలి కదా, దానికోసం మనం పక్కాగా చెస్ట్ హైట్ అనేది మనం తీసుకుంటాం అనమాట. చెస్ట్ హైట్ వచ్చేసి ఇక్కడ వీళ్ళకి వచ్చేసి 12.5 ఉంది. మనము కుట్లలోకి ఇక్కడ నెక్ ఎక్కడైతే ఉందో నెక్ ఉన్నదానికి 1 ఇంచు పక్క నుంచి మనం చెస్ట్ హైట్ ఒకటి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 13.5 ఇక్కడ నుంచి లోపలికి ఇక్కడికి ఇది 2 ఇంచెస్. మన చెస్ట్ హైట్ 13.5 పెట్టాం కదా, 13.5 దగ్గర నుంచి అంటే 13.5 నుంచి ఇక్కడ ఈ 2 ఇంచెస్ కింద నుంచి 2 ఇంచెస్ అనమాట. ఇదిగోండి ఈ 2 ఇంచెస్ ఇక్కడ ఇదిగోండి ఇక్కడికి 13.5 అండి, ఇక్కడికి 2 ఇంచెస్ మైనస్ అంటే హుక్స్ పెట్టుకునే సైడ్ 2 ఇంచెస్. మళ్ళీ మనకు సైడ్ ఫిట్టింగ్ ఉంటుంది కదా, అటు సైడ్ 1 ఇంచ్ తగ్గించుకోవాలి. ఈ విధంగా మీకు ఒకసారి స్కేల్తో మార్కింగ్ వేసి చూపిస్తా చూడండి. ఈ విధంగా ఒకసారి మీకు స్కేల్ తోటి మార్కింగ్ వేసి చూపిస్తే పర్ఫెక్ట్గా మీకు కూడా ఐడియా వస్తుంది. ఏంటంటే దీని గురించి డైరెక్ట్గా చెప్తున్నారు మేడం గారు, ఏమి చెప్పట్లేదు, ఇంకా వేరే ఏం మాట్లాడట్లేదు అనుకోవద్దు. ఏంటంటే డైరెక్ట్ క్లాస్లోకి వెళ్ళడము, డైరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది నా యొక్క ఇదనమాట. పక్కాగా డైరెక్ట్ చెప్పామనుకోండి టైం వేస్ట్ అవ్వదు, టైం వేస్ట్ లేకుండా మీకు చెప్తున్నాను అంతే. ఇది చూసారా, ఇగోండి 13.5 ఓకే. ఇక్కడ నుంచి ఇగోండి ఇక్కడికి ఈ 2, ఇక్కడ నుంచి ఈ 1. అయితే ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఓకేనా. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మన చెస్ట్ వచ్చేసి 44 అన్నాము, చెస్ట్ ఎక్కువ ఉంది తనకి. కాబట్టి అంటే చెస్ట్ లేస్తున్న వాళ్ళకైతే మనం ఈ మార్క్ తోటి మనం సెట్ చేసేసుకోవచ్చు. కానీ చెస్ట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, చెస్ట్ అంటే మనం ఇక్కడ పట్టే డాట్ అన్నది ఎక్కువ పట్టుకోవాలి. కాబట్టి మనం ఇక్కడ ఎక్కడైతే మనం 1 ఇంచ్ పెట్టుకున్నామో ఆ 1 ఇంచ్ దగ్గర బయటికి ఒక 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. చూసారా, అసలు మనకి ఇక్కడికి ఎండ్ అయింది కదా,
కానీ నేనేం చేస్తున్నా ఇక్కడ 2 ఇంచెస్ బయటికి పెట్టేసి ఈ ఆమ్ హోల్ కి కలిపేస్తున్నాను ఈ విధంగా. ఓకేనా? ఈ ఆమ్ హోల్ కి కలిపేసి ఇక్కడ మన ఈ రెండుని ఇక్కడ 13 ఎంతండి, ఇక్కడ ఈ రెండుని ఇక్కడ 13.5ని ఇక్కడని మొత్తం కూడా మనం ఇవ్వండి ఇలా కలపాలన్నమాట. ఇదిగో షేప్ కనబడుతుందా మీకు? ఈ విధంగా మనకి పర్ఫెక్ట్ షేప్ అన్నది వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో మనకి ఇంకొక అత్యవసరమైన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే డాట్స్. ఏ పర్సనాలిటీకి ఎంత డాట్ పెట్టుకోవాలి, 40 ఉంటే ఎంత, 30 ఉంటే ఎంత అన్నది కన్ఫ్యూజన్. చాలా మందికి ఒక కన్ఫ్యూజన్. చాలా మంది నన్ను అడుగుతారు, చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు నాకు. ఆ స్టూడెంట్స్ కూడా మమ్మల్ని ఎంత డాట్ పెట్టుకోవాలి ఏంటి అని అడుగుతూ ఉంటారు. కాబట్టి ఎంత డాట్ ఏది ఎంత పెట్టుకోవాలన్నది మీకు తర్వాత వివరిస్తాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే దీని చెస్ట్ వచ్చేసి 44 ఇంచులు కాబట్టి మనం వచ్చేసి ఇక్కడ 3 ఇంచుల దగ్గర చూడండి, ఇక్కడ ఈ 3 ఇంచుల దగ్గర 3 అంటే ఈ ఉక్సు పట్టి దగ్గర నుంచి ఇక్కడికి 3 ఇంచులు రావాలి. ఆ 3 ఇంచుల దగ్గర నుంచి మనము ఇవ్వండి పావు తక్కువ 2 ఇంచులు పెట్టుకోవాలి డాట్. అంటే పావు తక్కువ 2 అంటే పావు తక్కువ 2 ఇట్లా కుట్లలోకి రావడం కాదండి. పావు తక్కువ 2 ప్లస్ పావు తక్కువ 2 అంటే దగ్గర నియర్ బై 4 వస్తుంది ఇది అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచులు. ఇది వచ్చేసి 10.5 ఇంచు దాకా డాట్ వస్తుంది. అంటే పైనుంచి 10.5 తీసుకోవాలి. ఈ విధంగా డాట్ వస్తుంది. ఇదిగోండి, ఇది ఇక్కడ ఇది చిన్న డాట్. ఈ 2 డాట్స్ మీకు అర్థమైంది. ఇక్కడ నుంచి 2, ఇక్కడ నుంచి 3 తీసుకొని ఈ డాట్. మరి ఈ రెండింటికి మధ్యలో ఈ డాట్ ఉండాలన్నమాట. ఎప్పుడైనా కూడా ఈ రెండింటికి మధ్యలోనే ఈ చిన్న డాట్ అనేది ఉండాల్సి ఉంటుంది. తర్వాత చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి నేను 4th డాట్ ఇస్తాను అనమాట వీళ్ళకి. అంటే చెస్ట్ ఎక్కువ లేని వాళ్ళకి కూడా ఇవ్వచ్చు, బట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే పక్కాగా ఇచ్చేసుకోవాలి డాట్. ఈ డాట్ అన్ని కలిపితే మనకి ఇలా డైమండ్ షేప్ లో మనకి డైమండ్ షేప్ అనేది రావాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇది మనం కటింగ్ చేద్దాం. ఇది ఇలా కటింగ్ చేస్తున్నా చూడండి. ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. మీకు ఇక్కడ మనం ఈ విధంగా పెట్టుకున్నప్పుడు ఇటువైపు నెక్ వైపు డౌన్ ఉండాలి, షోల్డర్ వైపు అప్ ఉండాలి. కాబట్టి ఒక 2 పాయింట్స్ పైకి కూడా ఇట్లా మార్కింగ్ పెట్టుకోవాలండి. అది మీకు చెప్పడం మర్చిపోయాను. అది పక్కాగా అసలు అత్యవసరమైన పాయింట్ అనమాట, మనకి ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ నుంచి ఇక్కడ 2 పాయింట్స్ పెరిగింది కాబట్టి ఇక్కడ ఈ 2 పాయింట్స్ ఇక్కడ మనకి ఇవ్వండి ఈ విధంగా ఇది చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇది మనం కటింగ్ చేయాల్సిన పాయింట్ ఇదన్నమాట. ఓకేనా? ఇంకొక కట్ చేస్తున్నాను. చూడండి, నేను ఇలా చెప్పినట్టు మీకు ఇవ్వండి సెకండ్ టైం పెట్టిన మార్కింగ్ మీద మాత్రమే మీకు కటింగ్ అన్నది వచ్చింది. చూసాంలే ఒకసారి ఎంతో మంది పెట్టారు, ఇంతమందిలో నేను ఈ మేడం గారు ఇవి తనొకళ్ళు అని చెప్పి అనుకోకండి. నా వీడియో పక్కాగా చూడండి. మీకు ఏది ఎటువంటి డౌట్ అయినా నాకు ఫోన్ చేయండి, నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాము. మీకు పక్కాగా కటింగ్ అన్నది మీకు వచ్చేస్తుందండి నా దగ్గర నేర్చుకుంటే. ఓకేనా? అదండి ఇప్పటి వరకు ఇది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకు కావాల్సింది క్రాస్ పట్టీలు కదా. క్రాస్ పట్టీలు అనేది కామన్గా ఎలా తీస్తారండి మీరు ఎవరైనా కూడా? మామూలుగా ఇటువైపు ఎంత కొలుసుకుంటారో, మరి ఇది ఎంత కొలుసుకుంటారు, ఇదేంటని. కానీ అలా కాదండి. ఇప్పుడు ఎటువైపు అయినా అంటే ఎంత టోలకైనా ఎవరికైనా కూడా ఉక్సు పట్టి వైపు వచ్చేసి 3.5 ఇంచులు పెట్టుకోవాలన్నమాట. 3.5 ఇంచులు పెట్టుకోవాలి. ఈ తండ్రి నడుము వచ్చేసి 40 ఇంచులు అనమాట.
40 ఇంచులు 40 ఇంచులకి 10 పెట్టుకోవాలి. దానికి మళ్ళీ 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? 2 ఇంచులు పెట్టుకొని ఇక్కడ ఉంది చూసారా, ఇగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మెజర్మెంట్ ఎంత తేడా ఉందని చూసుకోండి. ఇక్కడ వచ్చేసి 3 వస్తుంది. ఈ 3కి మనం ఇందాక మనం ఇక్కడ 4th డాట్ కోసం కూడా మనం మార్కింగ్ పెట్టుకున్నాం. అంటే మనకు 4th డాట్ వచ్చింది అనుకోండి, అక్కడ ఒక 1/2 ఇంచు మన కుట్లలోకి పోతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే 1/2 ఇంచు పెట్టుకుంటాం, అంటే 3.5. స్టిచెస్లోకి ఒక 1/2 ఇంచు, అంటే మొత్తం వేరేసి మనకి మొత్తం కలిపి 4 ఇంచులు మనకి క్రాస్. అంటే మన సైడ్ ఎటువైపు అయితే జాయింట్ చేసుకుంటున్నామో అటువైపు 4 ఇంచులు అవసరం అవుతుంది. ఇటువైపు అయితే ఎంత అండి 3.5 ఉంది. ఉక్స్ వైపు ఎంత 3.5 ఇంచులు మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనండి? ఇది ఇంకోటి, ఇలాగ క్రాస్ తీసేయకూడదు. ఇలాగ క్రాస్ తీసేస్తే షేప్ పక్కాగా అవుట్ అయిపోతుంది. అవునా? మనకు అసలు మెజర్మెంట్ ఎంత అండి 10 ఇంచులు కదా. ఈ 10 ఇంచుల వరకు షేప్ ఒక రకంగా ఉంటుంది. ఆ షేప్ అయిపోయిన తర్వాత చూడండి, ఇక్కడికి 10 ఇంచులు ఈ షేప్ చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాగ రావాలి. ఈ షేప్ చూసారా, ఈ షేప్ అనేది ఇలాగ రావాలన్నమాట. ఓకేనండి? అర్థమైందా? మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? చూడండి, మీకు ఈ ఒక్క బ్లౌజే కాదండి, బోట్ నెక్, కాలర్ నెక్, హై నెక్, ప్రిన్స్ కట్టు, కటోరా బ్లౌజ్ అన్ని ప్రతి ఒక్కటి మీకు 1 by 1 అన్ని మీకు చూపించదలుచుకున్నా నేను. మీరు 1 by 1 నన్ను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్, ఇది లైనింగ్ అయిపోయింది కటింగ్ కదా. మరి మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి కదా. మెయిన్ క్లాత్ కూడా మీకు ఒకసారి వివరిస్తాను, చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మన లైనింగ్ని ఇలాగ ఫోల్డ్ చేసుకున్నాం కదా అని మెయిన్ క్లాత్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకోకూడదు. మెయిన్ క్లాత్ మాత్రం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోల్డ్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఖచ్చితంగా సేమ్ టు సేమ్ యాజ్ స్టిచ్ కట్ చేయకూడదు. మీరు ఇది చేసిన తర్వాత మళ్ళీ మనకి పక్కాగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అన్నది ఉండాలి. ఇక్కడ ముక్క పడుతుంది చూసారా, ఇక్కడ ముక్క పడుతుంది. ఆ ముక్క కోసం మనం ఒక ముక్క జాయింట్ కోసం మనం పక్కకు పెట్టేసుకోవాలి క్లాత్ని. చూడండి ఇది. ఓకేనా? ఇదిగోండి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసి చూడండి 1/2 ఇంచు ఎగస్ట్రా తోటి కట్ చేసుకోవాలి. లేదు అంటే చేయకపోయినా ఏం కాదు, చేసుకుంటే మనకు కుట్టుకునేటప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, పటాపట్ కుట్టుకోవచ్చు. లేదంటే చూసుకొని కటింగ్ పెట్టుకోవాల్సిన ఇక ఇబ్బంది అవుతుంది. కొంచెం అటు ఇటు అయినా జారే క్లాత్ ఏదైనా ఉన్నా కూడా మనం కుట్టుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట. ఇవ్వండి ఇలాగా చూడండి. అయిపోయిందండి. ఇక కటింగ్ మనకి బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ఈ క్రాస్ పట్టీలు అనేది ఇదిగోండి ఈ మిగిలిన క్లాత్లో ఇక్కడ తీసేసుకోవచ్చు. మిగిలిన క్లాత్లో ఇక్కడ తీసేస్తాం అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా. ఇదండి.